దాగి ఉన్న వాస్తవాలను విశ్లేషించేదే మార్నింగ్ షోలో ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లోని వార్తల సారాంశం ముఖ్యంగా రాజకీయ అలాగే ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు తెలుగు దినపత్రికలు చూసినట్టయితే తొలి వెలుగుతో ప్రారంభిద్దాం. తొలి వెలుగు, అలాగే ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ. ముందుగా తొలి వెలుగుతో ప్రారంభిద్దాం. తొలి వెలుగులో ప్రధానంగా ఇవాళ హైలైట్ చేసిన వార్త ఏంటంటే కేటీఆర్కు చిప్పకూడు తప్పదు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకొచ్చి లోపలేస్తా అంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్. నాపై కేసీఆర్కు ఎందుకంత కక్ష, ఒక్కసారి అసెంబ్లీకి రా స్వామి చర్చిద్దాం. మేము లక్షల ఎకరాలు సేకరించడం లేదు, 4 గ్రామాల్లో 1100 ఎకరాలే తీసుకుంటున్నాం. భూసేకరణపై కుట్ర చేస్తే కేటీఆర్ జైలుకి అంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ సంబంధించి ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే రంగనాయక సాగర్ వద్ద హరీష్ రావు ఫామ్ హౌస్ భూసేకరణలో తీసుకున్న భూములు హరీష్ పేరు మీద మారాయంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ. అలాగే మరొక వార్తగా ఇక్కడ నిండా ముంచిన సువర్ణ భూమి, దాదాపు 200 కోట్ల స్కామ్ సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు తొలి వెలుగు పత్రికలో. లాభాల ఆశ చూపించి టోకరా, మొత్తం 200 మంది బాధితులు ఉన్నారు. రిటైర్మెంట్ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన పలువురు, తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన అంటూ ఈ వార్త ప్రధానంగా సువర్ణ భూమికి సంబంధించిన వార్త, ఆ స్కామ్ని విశ్లేషణాత్మక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక అల్లు మెగా బ్రేకప్, పుష్ప 2 మన సినిమా కాదు, సపోర్ట్ చేయొద్దు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చ, బండికి మెగా అభిమానులు అవసరం లేదు, ఆయనకు ఇప్పుడు అల్లు ఆర్మీ ఉందంటూ కామెంట్స్. ఆ 3 సినిమాలు మాత్రమే మనవంటూ పోస్టులు, అల్లు వేరు మెగా వేరు అంటూ ఆ పోస్టర్ వైరల్. ఎవరు రిలీజ్ చేశారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ అంటూ నిన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక వైరల్ పోస్టర్ అది, దానికి సంబంధించి ప్రధానంగా వార్త ఇక్కడ బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధానంగా నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లో భాజపా కూటమికే మొగ్గు, వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మహాలో 65%, జార్ఖండ్ మలి విడతలో 68% పోలింగ్ అంటూ నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించి, నిన్న మహారాష్ట్రలో ఒకే విడతలో 288 స్థానాలు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించిన వార్త ఇది ప్రధానంగా ఈనాడులో ఇది హైలైట్ చేశారు. ముఖ్యంగా అన్ని సర్వేలు దాదాపుగా ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమికే మొగ్గు చూపుతున్నట్టుగా ఈ వార్త సారాంశం. సో ఇది ఈ సర్వేకి సంబంధించిన వార్త. ఇక అలాగే నిన్న ముఖ్యమంత్రి వేములవాడ వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు, 10 నెలల్లో చేసి చూపాం, 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులు 10 నెలల్లో చేసి చూపామంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ అవి. సో ఆ రకంగా 1100 ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్ధాంతం, కుట్ర చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ వేములవాడ సభలో సీఎం హెచ్చరిక హైలైట్ చేశారు. అలాగే రాజన్న ఆలయంలో కోడమొక్కు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి. ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన. ఇదే ముఖ్యమంత్రి నిన్న మంత్రులతో కలిసి వేములవాడలో దర్శనం చేసుకున్న తర్వాత సభావేదికపై ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్న ఫోటో అది, మంత్రులు ఉన్నారు. ఇక అలాగే పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద, ఆయన అరెస్ట్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశం కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. బీఆర్ఎస్ చెందిన కొడంగల్ మాధ్యమంలో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన తీరును బుధవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇది కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, డీటెయిల్గా చూద్దాం. చూసే ముందు ఒకసారి మీకు హెడ్లైన్స్ ఏమున్నాయి, టాప్ స్టోరీస్ ఏంటో చెప్తున్నాను. కేసీఆర్ మొక్క కాదు కల్పవృక్షం, లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోను ప్రదర్శిస్తున్న హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్ నేతలు. సో ఇదంతా నిన్న హరీష్ రావు చేసిన కామెంట్. ఆయన ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక ఢిల్లీపై పొగ పట్టిందెందుకు, వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా, తాత్కాలిక పరిష్కారాలు తప్ప శాశ్వత చర్యలేవి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత సంబంధించి ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఢిల్లీ నగరాన్ని కమ్మేసిన కాలుష్య మేఘం అంటూ ఒక ఫోటో ఇది ఢిల్లీ పరిస్థితి ప్రస్తుతం సిచ్యువేషను. అంత భయంకరమైన కాలుష్యం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి, దాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు ఈనాడులో. రైట్, ఇక ఢిల్లీ వాయు కాలుష్యం సంబంధించి చాలా డీటెయిల్గా రాశారు. చూద్దాం, మాట్లాడదాం ఢిల్లీ వాయు కాలుష్యం సంబంధించి అసలు ఏం జరుగుతుందో. ఇక మరొక వార్త, స్వయం ప్రతిపత్తి వెనుక కోట్ల దందా, జేఎన్టీహెచ్ పరిధిలో 85 అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు, వాటిలో 40 కళాశాలకు గత 3 ఏళ్లలోనే అనుమతి అంటూ మరొక వార్త. సో ఏం జరుగుతుంది, అటానమస్ కాలేజీల దందా ఏంటి, అసలు ఎన్ని వందల కోట్లు దందా జరుగుతుంది అనేది ఒక వార్త రాశారు, పరిశోధనాత్మక వార్త. ఈ క్రమంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు, విచారణ చేయించవచ్చును రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ వార్త సారాంశం. సో అది ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఒక వార్త, అది జేఎన్టీహెచ్.
ఎస్, ఇది ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఎస్ మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి వేములవాడ ఆలయానికి వెళ్ళిన అంశమే ఇక్కడ హైలైట్గా ఉంది. కొడంగల్ నియోజకవర్గంపై ఎందుకు కక్ష కేసీఆర్ అంటూ, నేనేమైనా 1,00,000 ఎకరాల భూములు సేకరించానా, 4 గ్రామాల్లో 1,000-1,200 ఎకరాలు సేకరిస్తే మీకు కడుపు మంట ఎందుకు, మీ దుఃఖం బాధ ఏంటని అడుగుతున్నా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించిన తీరు నిన్న వేములవాడలో చూడండి. ఇక్కడ కోడే మొక్కు తీర్చుకున్నాడు రాజన్న ఆలయంలో, ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు. సో అది హైలైట్ చేశారు. అలాగే ఇక అదే పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దంటే ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇక మోదీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నాం, మరో 3 వారాల్లో తెలంగాణలో కులగణన పూర్తి, దేశానికి దారి చూపమంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్. సరే, అది లోపలికి వెళ్దాం, డీటెయిల్గా రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత 4 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు, రేషన్ కార్డులతో సన్నబియ్యం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ అది. ఇక మహాయుతిదే మహారాష్ట్ర, బీజేపీ కూటమికి విజయావకాశాలు ఎక్కువ, జార్ఖండ్లోనూ ఎన్డీఏకి ఛాన్స్, ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి. మహారాష్ట్రలో 58.22% పోలింగ్, జార్ఖండ్లో 67.59% పోలింగ్ అంటూ ఎల్లుండి ఫలితాలు. దీనికి సంబంధించిన వార్త. ఎస్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి ఆయన భార్య, కూతురు, కుమారుడు పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తున్నారు కుటుంబ సభ్యులతో. ఆ ఫోటో ఇక్కడ హైలైట్ చేశారు, షారుఖ్ ఓటు హక్కు వినియోగించుకున్న ఫోటో. సో అది. ఇక మరొక వార్తగా రేవంత్కు కేసీఆర్ భయం, వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన, రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్, ప్రతి బిల్లుపై 8-10% వసూలు, మోసం చేయడం, మాట తప్పడం, రేవంత్ రెడ్డి డిఎన్యూలో ఉందంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్. పాలమూరు పర్యటనలో ఈ వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఇంకా జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు, ముందెన్నడూ లేని విధంగా విష జ్వరాలు, దోమల స్వైర విహారం, ఆసుపత్రులకు బాధితుల క్యూ, ఓపీలో వారి సగటే 30-40%, డెంగీ, చికెన్ గున్యా విజృంభణ, రాష్ట్రానికి అమెరికా ట్రావెల్ అలర్ట్ అంటూ ఓ వార్త ప్రధానంగా రాశారు. చికెన్ గున్యా రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇంకా గత 3 నెలల నుంచి ఏ రకంగా అటాక్ చేస్తున్నాయి, వాటి లక్షణాలు ఏంటి అనేది ఒక వార్త ప్రముఖంగా ప్రచురించారు. సో ఇది జనరల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది వార్త ఇది. సో ఖచ్చితంగా దీని డీటెయిల్స్ కూడా వెళ్దాం. సో అది. ఇంకా మరొక వార్తగా బెంగళూరులో ఆనందం మల్లిగావాడి కృషితో పునరుద్ధరించిన చెరువుల ఆక్రమణ ఉపేక్షిస్తే విధ్వంసమే, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలి, పేదలకు న్యాయం చేయాలి, పక్కా ఇల్లు ఇవ్వాలి. సో మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారుతాయంటూ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి. సరే, అది ఆయన అభిప్రాయం అది. దాని మీద వార్త ప్రచురించారు ప్రధానంగా. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక వెలుగు చూద్దాం. వెలుగులో యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రిది నిన్న వేములవాడలో చేసిన కామెంట్స్. అలాగే మరొక ప్రధాన వార్త, ఇవాళ హైదరాబాద్కు రాష్ట్రపతి రాబోతున్నారు. రాష్ట్రపతి ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శిల్పారామం వేదికగా జరిగే లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారంటూ ఒక వార్త. అలాగే ఉక్రెయిన్లో అమెరికా ఎంబసీ క్లోజ్, ఉక్రెయిన్లోని తమ ఎంబసీని, రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టుగా అమెరికా వెల్లడించింది. తమ ఎంబసీపై రష్యా దాడులకు పాల్పడొచ్చనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ఇదొక అంతర్జాతీయ వార్త. అలాగే మాగనూరు హైస్కూల్లో ఫుడ్ పాయిజన్, నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంబంధించిన మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక అమెరికాను వణికిస్తున్న బాంబు సైక్లోన్ తుఫాను భయపెడుతుంది అంటూ, ఇప్పటికే దీని ప్రభావంతో 60 లక్షల మంది నిరాశ్రయులంటూ అమెరికా తుఫాన్ సంబంధించి మరొక అంతర్జాతీయ వార్త హైలైట్ చేశారు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయాల్లో కొత్త ట్రెండ్, కామారెడ్డి జిల్లా మద్నూరులో టెస్ట్ పాస్ అయ్యి ఎంపికైన సౌజన్య అనే అమ్మాయికి సంబంధించిన వార్త ఒకటి మంత్రి కోమటిరెడ్డి అభినందిస్తున్నారు. సో ఇదొక వార్త ప్రధానంగా వెలుగులో హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్, మూసీ పునరుజ్జీవంపై చర్చించే ఛాన్స్, ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చవచ్చునంటూ మరొక వార్త. వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో కీలకమైనటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు రోడ్ల రిపేర్కు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న ఆర్ఎన్బి, 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు, కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వాళ్ళకు కూడా ఫండ్స్ అంటూ వార్త. రోడ్లకు సంబంధించిన వార్త చాలా మంచి వార్త ఇది. చూద్దాం డీటెయిల్గా. ఇదొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక థియేటర్ల ముందు రివ్యూలు బంద్, తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం, యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందంటూ నిర్మాతల ఆవేదన. మంచి పని చేశారు. సో ఇదొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. సో అది ఎందుకంటే అడ్డగోలుగా వాగుతున్నారు కదా, ఇష్టం ఉన్నట్టుగా సినిమా వాళ్ళకి నష్టం వస్తుంది. సరే, అసలు ఇంకా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, చర్చిద్దాం దాని గురించి. రైట్, అదొక వార్త ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక వావ్ లక్నవరం సరస్సులో 3వ ఐలాండ్,
గోవా ఊటీ అండమాన్ దీవులకు తలపించల ఏర్పాట్లు ఆహ్లాదాన్ని పంచేలా సౌలతులు 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం అంటూ ఎస్ లక్నవరం సంబంధించిన వార్త ఇది. లక్నవరం లేక్ చూడండి ఎంత బాగుందో. సో ఇది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం వార్త తర్వాత. సో అది V6లో వెలుగు దాంట్లో హైలైట్ చేసిన వార్త అది. ఇక నమస్తే తెలంగాణలో మహాయుతితే మహాపీఠం, జార్ఖండ్లో ఎన్డీఏకి ఎడ్జ్, కాంగ్రెస్ కూటమికి భంగపాటు అంటూ ఒక వార్త హైలైట్ చేశారు. ఇక ఇవి తొండలు గుడ్లు పెట్టని భూముల హైదరాబాద్ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామంలో ఓ హామ్లెట్ తండాకు సంబంధించిన పచ్చని పంట పొలాలంటూ ఒక వార్త. రైట్. ఇక పోలీసులపై పట్నం సత్యమణి కోర్టు ధిక్కరణ పిటిషన్ అంటూ మరొక వార్త. పట్నం టెర్రరిస్టా, పార్కులో అరెస్టా, వాకింగ్ వెళ్ళిన నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఇక్కడ హైకోర్టు వ్యాఖ్యానించిన మాటని ప్రధానంగా హైలైట్ చేశారు. సో అది నోటి మాటగా చెప్తే వినొద్దు, మున్ముందు ఇబ్బందులు చిక్కోదు, ఏ పనైనా నిబంధనల ప్రకారమే చేద్దాం, రహస్య భేటీలో ఐఏఎస్ల నిర్ణయం, ఇటీవలి కాలంలో 3వ సమావేశం అంటూ కలెక్టర్ల దాడి తర్వాత వాళ్ళు సమావేశమైనట్టుగా ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. మరి అది ఏంటనేది తెలియదు. ఎస్ రైట్, ఇది ఒక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు దాంట్లో. అలాగే ఇక కేటీఆర్ను జైల్లో పెడతాం, చంద్రమండలంలో ఫిర్యాదు చేసిన అరెస్ట్ తప్పదంటూ మరొక వార్త. వేములాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వార్తను హైలైట్ చేశారు. రైట్. కల్పవృక్షం కేసీఆర్, కల్ప మొక్క రేవంత్, మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ సంబంధించిన మరొక వార్త హైలైట్ చేశారు. ఇక అలాగే మహబాద్ ఆఫీస్ ఎదుట, ఎస్పీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నేతల ఆందోళన, సభకు అనుమతి ఇవ్వలేదంటూ అదొక ఆందోళన సంబంధించిన వార్త. రైట్. వికటించిన మధ్యాహ్న భోజనం, నారాయణపేట జిల్లా మాగమూరులో 100 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఎస్. ఇక డీటెయిల్గా వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి సువర్ణ భూమికి సంబంధించిన స్కామ్ ఒకసారి